అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీవన చినుకు. చిన్న కథ పెద్ద అర్థం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పేద వృద్ధుడు ఉండేవాడు. రోజు కూలి పని చేస్తూ ఉండేవాడు. ఏ రోజుకు ఆ రోజు వచ్చిన డబ్బుతోనే భోజనం చేసేవాడు. ఒక సాయంత్రం పనిచేసి ఇంటికి వస్తూ దారిలో ఒక ఆకలితో ఉన్న చిన్న పిల్లవాడిని చూశాడు. ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆకలి కనిపించింది. ముఖంలో చాలా బలహీనత కనిపించింది. అప్పుడు రామయ్య జేబులో చూసుకున్నాడు. అందులో ఉన్నది తనకున్న చివరి డబ్బు మాత్రమే. అదే డబ్బుతో ఆ రోజు రాత్రి భోజనం చేయాలి. రామయ్య ఆగి కొంతసేపు ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా నవ్వి ఆ డబ్బుతో పిల్లవాడికి భోజనం కొనిచ్చాడు. ఆ రాత్రి రామయ్య ఆకలితో నిద్రపోయాడు. కానీ అతని మనసు మాత్రం చాలా నిండుగా ఉంది. రామయ్య తనలో తాను అనుకున్నాడు, ఆకలి బాధ తెలిసిన వాడే ఇతరుల ఆకలిని తీర్చగలడు అని. దీంట్లో నీతి ఏంటంటే, మనసు గొప్పదైతే మనకు సంపదతో అవసరం లేదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మోరల్ స్టోరీస్ కోసం జీవన చినుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.